హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాంప్ నెట్వర్క్ అనమాట. ఇది యాక్చువల్గా 1 ఇయర్ బ్యాక్ నుంచే ఈ ప్రాజెక్ట్ అన్నది మనం స్టార్ట్ చేసాము. బట్ అప్డేట్స్ ఏం లేవని చెప్పి మనం స్టాప్ చేసాము. రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ ఈ ప్రాజెక్ట్ అన్నది L2 నుంచి L1కి మూవ్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు దీంట్లో కొన్ని చేంజెస్ అన్నవి చేశారు. ఫండింగ్ అన్నది 29 మిలియన్ ఉంది. సో కొంచెం ఎకోసిస్టమ్ టాస్క్లు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్లో వన్ టైం క్వెస్ట్లే కాబట్టి కంప్లీట్ చేద్దామని చెప్పి ఈ వీడియో పార్ట్స్ వైజ్గా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇది వచ్చేసి L1 బ్లాక్ చైన్ కాబట్టి టోటల్ ఫండింగ్ వచ్చేసి 29 మిలియన్ ఉంది. అలాగే ఇక్కడ ఇన్వెస్టర్స్ చూసుకుంటే కూడా మీకు ఇక్కడ OKX వెంచర్స్ కానీ బ్లాక్ చైన్ క్యాపిటల్ కానీ ఇంకా కింద చూసుకున్నా కూడా కొన్ని కంపెనీస్ అన్నవి ఇక్కడ మీకు కనపడతాయి ఇన్వెస్టర్స్. సో ఇది ఎకోసిస్టమ్ ప్రాజెక్ట్ కాబట్టి మిస్ చేసుకోవద్దు. L1 కింద కన్వర్ట్ అయింది, కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేశారు కాబట్టి అందరూ చేయడానికి ట్రై చేయండి. ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి మిస్ చేసుకోవద్దు. సో ఫస్ట్ వచ్చేసి ఫ్యాసెట్ లింక్ అన్నది నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ ఫ్యాసెట్ లింక్ అన్నది కాపీ చేసుకుని మీ బ్రౌజర్లో పేస్ట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి యాడ్ నెట్వర్క్ టు వ్యాలెట్ అని చెప్పి క్లిక్ చేయండి. మీ మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ మెటామాస్క్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ చేయండి. ఇక్కడ ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకోవాలంటే అట్లీస్ట్ ఒక 3 ఈథీరియం ట్రాన్సాక్షన్స్ అన్నవి మన వ్యాలెట్లో ఉండాలన్నమాట, అంటే రియల్ యూజర్ కోసం. సో మీరు ఏం చేస్తారంటే ఒకవేళ ఇన్ కేస్ లేకపోతే కనుక స్మాల్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా ఉన్న అకౌంట్స్ చూస్ చేసుకోండి. అట్లీస్ట్ 3 అన్నా ఉండాలి. ఇన్ కేస్ లేకపోతే కనుక ఏదో ఒక ట్రాన్సాక్షన్స్ అన్నా మీరు ఎక్స్చేంజ్కి చేసి అన్నా ఉండాలి. సి వ్యాలెట్ కన్నా ఎక్స్చేంజెస్ కన్నా చేసి ఉండాలి. అంతేగాని మెటామాస్క్ టు మెటామాస్క్ అలా సెండ్ చేయమాకండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఫ్యాసెట్ అడ్రస్ ప్రొవైడ్ చేయండి. ఇక్కడ ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీ క్యాంప్ నెట్వర్క్ ఏదైతే వ్యాలెట్ కనెక్ట్ చేశారో ఆ మెటామాస్క్ అడ్రస్ అన్నది ఇక్కడ పేస్ట్ చేసి రిక్వెస్ట్ ఫ్యాసెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఒక క్యాప్చా అడిగిద్ది. క్యాప్చా అన్నది ఇచ్చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఫ్యాసెట్ అన్నది వస్తుంది. సో ఆ ఫ్యాసెట్ త్రూ మనం ఈ NFT కానీ కొన్ని టాస్క్లు మింట్ చేయడానికి యూజ్ అయ్యింది. సో ఎర్రర్ వచ్చినా కానీ మళ్ళీ ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఫ్యాసెట్ అన్నది వస్తుంది. వన్స్ ఫ్యాసెట్ అన్నది వచ్చాక నేను ఇంకొక లింక్, వెబ్సైట్ లింక్ అన్నది ప్రొవైడ్ చేస్తాను. ఈ వెబ్సైట్ లింక్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి. వన్స్ ఆ లింక్ అన్నది పేస్ట్ చేశాక మీకు ఇలా కనెక్ట్ వ్యాలెట్ అని వస్తుంది. కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేసి మెటామాస్క్ వ్యాలెట్ అన్నది చూజ్ చేసుకోండి. మీకు మెటామాస్క్ కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయండి. వన్స్ మీ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేశాక ఇక్కడ రైట్ సైడ్ మీ వ్యాలెట్ అడ్రస్ అన్నది షో అయింది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని ఉంది కదా, ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మీ నేమ్ ఏదైనా డిస్ప్లే నేమ్ కావాలంటే ఇవ్వండి. అప్లోడ్ పిక్చర్ ఉంటే మీ దగ్గర ఏమన్నా పిక్చర్స్ ఉంటే కనుక నార్మల్గా ప్రొఫైల్ పిక్చర్ అని పెట్టుకోవాలంటే పెట్టుకోండి. ఓకేనా, జస్ట్ ఇది ఆప్షనల్. డిస్ప్లే నేమ్ మాత్రం పెట్టుకోండి. మీ జీమెయిల్ అడ్రస్ ఉంటుంది కదా, ఆ డిస్ప్లే నేమ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అకౌంట్స్ అండ్ వ్యాలెట్స్ అని ఉంది, ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ వచ్చేసి ట్విట్టర్ అకౌంట్ కనెక్ట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ అకౌంట్ కనెక్ట్ చేయండి. డిస్కార్డ్ అకౌంట్ కనెక్ట్ చేయండి. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ట్విట్టర్ ఆథరైజ్ చేయమని చెప్పి ఒక పేజ్ ఓపెన్ అయితే ఆథరైజ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ కూడా లాగిన్ అయిపోయి టెలిగ్రామ్ కూడా అలాగే ఆథరైజ్ చేయండి. నెక్స్ట్ అలాగే డిస్కార్డ్ కూడా ఆథరైజ్ చేయండి 1 by 1. అలా చేస్తేనే మీకు టాస్క్లు అన్నవి రిఫ్లెక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ ప్రతి టాస్క్ మీకు వెరిఫై అయ్యిద్ది అనమాట. సో నేను 1 by 1 కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. జస్ట్ ఫస్ట్ అయితే ట్విట్టర్ అకౌంట్ ఆథరైజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్ అలాగే డిస్కార్డ్ కూడా మీరు సేమ్ అలాగే చేసేయండి. ఒక 1 or 2 minutes వెయిట్ అయితే మీకు ఇక్కడ డిస్కార్డ్ అకౌంట్ కనెక్ట్ అయిపోద్ది, అదే ట్విట్టర్ అకౌంట్ కనెక్ట్ అయిపోద్ది. నెక్స్ట్ అలాగే టెలిగ్రాము డిస్కార్డ్ కూడా కనెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ ఈమెయిల్ ఇవ్వండి. ఈ బ్రౌజర్లో ఏదైతే మెయిల్ ఉంటుందో ఆ మెయిల్ ఇస్తే మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేసేస్తే మీకు మొత్తం ఇవన్నీ వెరిఫై అయిపోతాయి. సో ఇక్కడ చూసుకుంటే నేను ట్విట్టర్ ఆథరైజ్ చేసేసాను, టెలిగ్రామ్ ఆథరైజ్ చేశాను, అలాగే డిస్కార్డ్ ఆథరైజ్ చేశాను, అలాగే మెయిల్ కూడా ఆథరైజ్ చేసేసాను. నెక్స్ట్ డైరెక్ట్ క్లోజ్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మీకు ఇక్కడ పేరు ఉంది కదా, ఈ పేరు ఓపెన్ చేసి ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కిందకి స్క్రోల్ చేస్తే కొన్ని క్వెస్ట్స్ వస్తాయి అనమాట. డైలీ క్వెస్ట్ వస్తాయి, అలాగే సోషల్ క్వెస్ట్ కూడా వస్తాయి. పేజ్ అన్నది కొంచెం లోడ్ అయ్యి టైం పట్టింది. ఇక్కడ వచ్చే క్వెస్ట్స్
మీరు ఇంకొక వెబ్సైట్ ఉందన్నమాట, నేను ఆ వెబ్సైట్ లింక్ ఇస్తాను. అక్కడ కంప్లీట్ చేసాక ఇక్కడ కంప్లీట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇన్ కేస్ ఇక్కడ కంప్లీట్ అవ్వని క్వెస్ట్ ఏమైనా ఉంటే అవి మీరు 1 by 1 చేసుకోండి. సో ఫస్ట్ అయితే నేను ఆ క్వెస్ట్ లింక్ ఇస్తాను. ఇందాక మనం ఫ్యాసెట్ అనేది క్లెయిమ్ చేసాం కదా, అది 2 to 3 times ట్రై చేస్తే మీకు ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అయింది. ఇంకేమైనా ఆల్టర్నేట్ ఫ్యాసెట్ సైట్స్ ఉంటే కనుక నేను ఒకసారి సెర్చ్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడైతే ఫ్యాసెట్ అనేది క్లెయిమ్ చేసుకున్నాము. ఇప్పుడు క్వెస్ట్ లింక్స్ అన్నది నేను ఇస్తాను. డైరెక్ట్ క్వెస్ట్ అని చెప్పి ఇలా లింక్ ఇస్తాను. ఈ లింక్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని డైరెక్ట్ ఆ బ్రౌజర్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఎందుకంటే ఇందాక ప్రీవియస్ వెబ్సైట్లో ఆ క్వెస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ మీకు షో అవుతాయి. సో అందుకే డైరెక్ట్ నేను క్వెస్ట్ లింక్ ఇచ్చేసాను. ఇవే క్వెస్ట్స్ అక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ కంప్లీట్ చేశాక అక్కడ ఒకవేళ ఇన్ కేస్ నెక్స్ట్ డే కూడా అక్కడ ఇంకా కంప్లీట్ అవ్వకపోతే అప్పుడు మీరు ఆ పేజ్లో ఉన్న క్వెస్ట్ అన్నది కంప్లీట్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకి 1 2 3 4 5 6 ఉన్నాయి. ఓకే, 6 టైప్స్ ఉన్నాయి. సేమ్ మూమెంట్ ల్యాబ్స్ చేశాం కదా, సేమ్ అలాగే ఉంటాయి సిమిలర్గా. ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేయండి, ఏదో ఒకటి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు లోపల ఓవరాల్గా క్వెస్ట్ వచ్చేసి 6 ఉన్నాయి. 6లో మొత్తం క్వెస్ట్ వచ్చేసి 103 ఉన్నాయి. సో ఈ 103లో మనం మినిమం ఒక 70 అన్న కంప్లీట్ చేయాలి. 70 అన్న కంప్లీట్ చేస్తే కొంచెం ఎక్కువ ఐ డ్రాప్ అన్నది వచ్చే అలొకేషన్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అన్నీ ఉన్నాయి. సో ప్రజెంట్ ఈరోజు వచ్చేసి నేను ఈ ఒక్కటి కంప్లీట్ చేస్తాను ఈ వీడియోలో. ఇంకా కొన్ని టాస్క్లు అనేవి కంప్లీట్ చేస్తాను. ఓకేనా. ఈ ఏఐ అడాబ్లో టోటల్ 15 క్వెస్ట్స్ ఉన్నాయి. 15 క్వెస్ట్లో 2 వర్కింగ్లో లేవు, ఒకటేమో వర్కింగ్లో లేదు, ఇంకోటి ఎక్స్పైర్ అయిపోయింది. సో 13 క్వెస్ట్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఈ ఏఐ అడాప్ట్ అన్న సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ ఫస్ట్ సైన్ ఇన్ క్లిక్ చేయండి. సైన్ ఇన్ క్లిక్ చేసి మీరు మీ మెటామాస్క్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి ఫస్ట్. ఓకేనా, మెటామాస్క్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేసి నెక్స్ట్ అప్పుడు క్వెస్ట్స్ అన్నది స్టార్ట్ చేయండి. వన్స్ మీ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేశాక ఈ స్పాషల్ పార్క్స్ అన్నది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ ఓన్లీ ఫస్ట్ది సెలెక్ట్ చేసుకోండి. ఏ అడాప్ట్ ఉంది కదా అది సెలెక్ట్ చేసుకోండి. రిమైనింగ్ నెక్స్ట్ పార్ట్స్లో మనం చూద్దాం. వన్స్ ఈ ఏ అడాప్ట్ అన్నది సెలెక్ట్ చేశాక ఇక్కడ మీకు ఒక 6 టాస్క్లు వచ్చినాయి కదా. ఫస్ట్ బాటమ్ నుంచి వద్దాం. ఈ ఇది క్రాస్ రోడ్ అని ఉంది కదా, ఈ క్రాస్ రోడ్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ ఫాలో క్రాస్ రోడ్ అని ఉంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ అన్నది మనం ఫాలో అవ్వాలి. సో వన్స్ ఫాలో అయ్యాక నెక్స్ట్ వెబ్సైట్లోకి వచ్చేసి క్లెయిమ్ చేసుకోవాలి. మీరు ఈ ప్రాజెక్ట్ ఎండ్ అయ్యేంత వరకు వాళ్ళని అన్ఫాలో చేయొద్దు. ఎందుకంటే మీరు అన్ఫాలో చేస్తే మళ్ళీ ఆ క్వెస్ట్ అన్నది మళ్ళీ ఎనేబుల్ అయ్యి మీకు పాయింట్ అన్నది తగ్గిపోద్ది. సో ఫస్ట్ అయితే వాళ్ళని ఫాలో అవ్వండి. ఫాలో అయ్యాక ఈ పేజ్ అనేది క్లోజ్ చేసేసుకోండి. ఇక్కడ క్లెయిమ్ అని ఉంది కదా, క్లెయిమ్ మీద క్లిక్ చేయండి. సో క్లెయిమ్ మీద క్లిక్ చేస్తే మీకు టిక్ మార్క్ పడిద్ది. సో ఈ టాస్క్ అన్నది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఏ అడాప్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు బాటమ్ నుంచి వస్తున్నాం కాబట్టి క్రాస్ రోడ్లో వాళ్ళని ఫాలో అయిపోయాం. ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ REBL అని ఉంది కదా, ఇది కూడా అంతే, జస్ట్ వాళ్ళు ఫాలో చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్లెయిమ్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఎండ్ అయ్యేంత వరకు వాళ్ళని అన్ఫాలో చేయమాకండి. ప్రాజెక్ట్ ఎండ్ అయ్యాక అప్పుడు అన్ఫాలో చేసేసుకోవచ్చు. అప్పటి వరకు అయితే మీరు ఎవరినైతే ఫాలో చేస్తున్నారో డిస్కార్డ్లో ఎవరైతే డిస్కార్డ్లో జాయిన్ అవుతున్నారో ఆ ఛానల్స్ అన్నీ మీరు ఉంచండి, అన్ఫాలో చేయమాకండి. ఓకేనా. ఇప్పుడు ఈ బాటమ్ 2 కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంకా మనకి 11 క్వెస్ట్లు ఉన్నాయి. సో ఇక్కడ ఈ మెరువన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫస్ట్ ఫాలో మెరువన్ ఎక్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఫాలో చేయండి. ఫాలో చేసి ఈ ఫస్ట్ టాస్క్ అయిపోయింది, ఇది క్లెయిమ్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ ఫాలో ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది కూడా ఫాలో చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పేజ్ క్లోజ్ చేసేసుకోండి. ఇక ఇది క్లెయిమ్ చేయండి ఈ టాస్క్ కూడా. సో ఇంకా క్రియేట్ యువర్ క్యారెక్టర్ అని ఉంది కదా, ఇది కూడా క్లిక్ చేయండి ఈ టాస్క్. ఇక్కడ వచ్చేసి కనెక్ట్ అని ఉంది కదా, మీ మెటామాస్క్ వ్యాలెట్ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేస్తే మీకు మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయండి. ఇన్ కేసు మీకు మెటామాస్క్ వర్క్ అవ్వకపోతే కనుక OKX వ్యాలెట్లోకి ఇంపోర్ట్ చేసుకుని OKX వ్యాలెట్ అన్న కనెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జనరేట్ న్యూ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 2 వస్తాయి. ఇలాగా మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని కలర్ టైప్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయండి మెటామాస్క్కి.
ఇలా ఫెయిల్డ్ అని వచ్చింది కదా, ఈ పక్కన ట్రై చేయండి. ఓకేనా, ఇన్ కేస్ ఫెయిల్డ్ అని వస్తే కనుక పక్కన ఉన్న ఐటమ్ సెలెక్ట్ చేయండి, మళ్ళీ ట్రై అగైన్ చేయండి. ఇక్కడ చూసుకుంటే ఎర్రర్ వచ్చేసి నా దగ్గర టోకెన్స్ అన్నవి లేవు సరిపడా, సో అందుకే ఆ ఎర్రర్ వస్తుంది. మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఫ్యాసెట్ ఉంటే కనుక, ఇది నా సెకండరీ అకౌంట్ కాబట్టి మాకు నా ఈ వ్యాలెట్లో ఇంకా ఫ్యాసెట్ లేదు, సో మెయిన్ అకౌంట్లో ఆల్రెడీ చేసేసా కాబట్టి మీకు చూపించడం కుదరదు. సో జస్ట్ ఇక్కడ ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. ఇక్కడ కలెక్ట్ అయిపోయి అని వచ్చింది కదా, సో కలెక్ట్ అయిపోయి మీద క్లిక్ చేయండి. మీకు మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేస్తే బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ క్లెయిమ్ మీద క్లిక్ చేస్తే ఈ టాస్క్ అనేది మీకు కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు నేను కంప్లీట్ చేయకుండా ఇక్కడ క్లెయిమ్ అని క్లిక్ చేస్తే మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత ఈ టాస్క్ అన్నది ఇన్ కేస్ ఇక్కడ ఇప్పుడు క్లెయిమ్డ్ అయిపోయినా కానీ మళ్ళీ అన్క్లెయిమ్ కింద వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే క్లెయిమ్ చేసేసాను, టిక్ పడిపోయింది. ఇన్ కేస్ మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత కానీ లేదా నెక్స్ట్ డే ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే ఈ టాస్క్ అన్నది మళ్ళీ షో అయితే కనుక అప్పుడు డెఫినెట్గా ఈ టాస్క్ అన్నది పర్ఫామ్ చేయాలి. సో ప్రజెంట్ నా దగ్గర ఫ్యాసెట్ లేదు కాబట్టి జస్ట్ ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి వెనక్కి వచ్చేసి క్లెయిమ్ చేసేసాను. సో మీ దగ్గర ఫ్యాసెట్ ఉంటుంది కాబట్టి క్లెయిమ్ చేయండి మస్ట్ అండ్ షుడ్గా. ఓకేనా, మళ్ళీ ఎందుకు నెక్స్ట్ డే ఓపెన్ చేసి మళ్ళీ చేయడం ఎందుకు రిస్క్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ వైడ్ వరల్డ్స్ ఇది ఓపెన్ చేయండి. ఈ ఫస్ట్ ఫాలో టాస్క్ అన్నది క్లిక్ చేయండి. సో ఫాలో చేయండి. వన్స్ ఫాలో చేశాక ఇక్కడికి వచ్చేసి క్లెయిమ్ చేసుకోండి. నెక్స్ట్ టాస్క్ మళ్ళీ ఫాలో, ఇది కూడా ఫాలో మీద క్లిక్ చేయండి. సో ఫాలో మీద క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేసి క్లెయిమ్ చేసుకోండి. ఈ థర్డ్ టాస్క్ ఉంది కదా, ఇది ప్రజెంట్ అవైలబుల్గా లేదు. ఒకవేళ ఓపెన్ అయితే కనుక నేను చెప్తాను, అప్పుడు ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ టాస్క్ అన్నది స్టోరీ చైన్ అన్నది పెండింగ్ ఉంది. ఇవి దీంట్లో ఇప్పుడు ఫస్ట్ టాస్క్ ఫాలో మీద క్లిక్ చేయండి. ఫాలో, ఈ పేజ్ క్లోజ్, ఇది క్లెయిమ్ చేసుకోండి. ఇప్పుడు డిస్కార్డ్లో జాయిన్ అవ్వమంటుంది. ఈ టాస్క్ మీద క్లిక్ చేయండి. వాళ్ళు డిస్కార్డ్లో జాయిన్ అవ్వాలి. సో ఇక్కడ కొన్ని స్టెప్స్ అన్నవి ఫాలో అవ్వాలి, అకౌంట్స్ అన్నవి ప్రాపర్గా లింక్ చేయాలి. సో మొత్తం అలా చేస్తేనే మీకు ఈ టాస్క్లు అన్నవి కంప్లీట్ అవుతాయి ఈ స్టోరీ చైన్లో. సో ఫస్ట్ వచ్చేసి యాక్సెప్ట్ ఇన్వైట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వెరిఫై అని ఉంటుంది, వెరిఫై మీద క్లిక్ చేయండి. మళ్ళీ కంటిన్యూ అని వస్తుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక నెంబర్స్ అన్నవి మీకు ప్రొవైడ్ చేస్తారు, జస్ట్ అవి చూసి టైప్ చేయండి. ఇక్కడ జస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు డిస్కార్డ్లో మీరు జాయిన్ అయ్యి వెరిఫై చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సిన టాస్క్లల్లా డిస్కార్డ్లో జాయిన్ అయ్యాము, కానీ ఇంకా కొన్ని టాస్క్లు అనేవి పర్ఫామ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఈ చెక్అవుట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. నెక్స్ట్ టాస్క్ వన్స్ సైట్ అన్నది ఓపెన్ అయ్యాక ఇక్కడ కనెక్ట్ అని ఉంది కదా, కనెక్ట్ మీద క్లిక్ చేయండి. మీరు ఏదైతే వ్యాలెట్ కనెక్ట్ చేశారో ఆ వ్యాలెట్ అన్నది చూజ్ చేసుకోండి. నెక్స్ట్ కన్ఫర్మేషన్ చేయండి. సో ఇక్కడ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేశాక ఇక్కడ మీకు మై అకౌంట్ అని చెప్పి కనపడుద్ది. ఈ మై అకౌంట్ అన్నది సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు లింక్ అకౌంట్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. లింక్ అకౌంట్స్ అన్నది క్లిక్ చేశాక ఇప్పుడు మీరు మెటామాస్క్ అన్నది కనెక్ట్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి టెలిగ్రాము, డిస్కార్డు కనెక్ట్ చేయాలి. సో దానికి వచ్చేసి ఫస్ట్ టెలిగ్రామ్ ఎలా కనెక్ట్ చేయాలంటే మీ టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. టెలిగ్రామ్ ఓపెన్ చేసి స్టోరీ చైన్ బాట్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో నేను చూపిస్తాను మీకు. సో టెలిగ్రామ్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్లో టెలిగ్రామ్ బాట్ ఉంది కదా మీరు కాపీ చేసుకున్నది, అది పేస్ట్ చేయండి. ఓకేనా, పేస్ట్ చేస్తే మీకు స్టోరీ చైన్ బాట్ అని చెప్పి ఒకటి వస్తుంది, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే నేను డైరెక్ట్ మీకు లింక్ ఇచ్చేస్తాను, ఇది కాదు, నేను డైరెక్ట్ మీకు టెలిగ్రామ్ బాట్ లింక్ ఇస్తాను. సో దాని ద్వారా మీరు జస్ట్ అది క్లిక్ చేస్తే మీకు టెలిగ్రామ్ బాట్ ఓపెన్ అయ్యింది. సో ఇది కాదు, నేను ఒకసారి చూపిస్తాను మీకు ఆ బాట్ ఎలా ఉంటుందో. సో స్టోరీ చైన్ బాట్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మీకు నేను లింక్ ఇస్తాను. సో డైరెక్ట్ మీరు ఆ లింక్ అన్నది ఓపెన్ చేస్తే సరిపోద్ది. ఓకేనా, నేను ఈ పేరు ఇస్తాను మీకు. జస్ట్ ఈ పేరు అన్నది ఉంది కదా, ఈ పేరు అన్నది కాపీ చేసుకుని, ఈ పేరు ఉంది కదా ఇప్పుడు నేను మీకు ఇచ్చేస్తాను. ఈ పేరు అన్నది కాపీ చేసుకుని జస్ట్ మీ టెలిగ్రామ్ సర్చ్లోకి వచ్చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇలా వస్తుంది. ఒక్క నిమిషం నేను చూపిస్తాను. మీకు ఇచ్చిన పేరుని నేను ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి ఎంటర్ క్లిక్ చేశాను. ఓకేనా, ఎంటర్ క్లిక్ చేస్తే మీకు ఇదే వస్తుంది, స్టోరీ చైన్ వస్తుంది. ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేస్తే మీకు ఇలాగ ఉంటుంది. ఓకేనా, ఈ ఒక చేత్తో ఇలా ఫోన్ పట్టుకుని ఇలా గుర్రం ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక బాటమ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి జస్ట్ ప్లే అండ్ ఎర్న్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. ఓకేనా, బ్యాక్ వచ్చేసి ఇక్కడికి వచ్చి ఇలా టైప్ చేయండి. జస్ట్ ఇలా టైప్ చేయండి.
ఓకేనా. స్లాష్ అని చెప్పి కోడ్ web3 అన్నది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఫెయిల్డ్ అయినా కానీ మళ్ళీ ట్రై చేయండి. ఓకేనా, ఒక 2 to 3 టైమ్స్ ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు 100% ఒక కోడ్ వస్తుంది. ఓకేనా, అలా ట్రై చేయండి. ట్రై చేస్తే ఒక 5 minutes తర్వాత అలా ట్రై చేయండి. ఈ ప్లే అండ్ ఎర్రర్ని ఒకసారి ఓపెన్ చేసి ఒక 1 minute ఆగి బ్యాక్ వచ్చి అప్పుడు ఆ కోడ్ web3 అన్నది ట్రై చేయండి. ఓకేనా, ఇది ఓపెన్ చేశాను, బ్యాక్ వచ్చేసేసాను. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ట్రై చేయండి కోడ్ web3 అని ఇస్తే మీకు ఒక కోడ్ వస్తుంది. ఈ కోడ్ అన్నది తీసుకుని కాపీ చేసి ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి లింక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ టెలిగ్రామ్ అన్నది లింక్ అయింది. ఓకేనా, ఇలా మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఏ వ్యాలెట్ కనెక్ట్ చేస్తే ఆ వ్యాలెట్కి కన్ఫర్మ్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే అకౌంట్ లింక్డ్ సక్సెస్ఫుల్. సో టెలిగ్రామ్ అకౌంట్ అన్నది సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మనం డిస్కార్డ్ అకౌంట్లో డిస్కార్డ్ కూడా ఇలాగే కనెక్ట్ చేయాలి. అదే ఎలాగంటే డిస్కార్డ్ ఓపెన్ చేయండి. జనరల్ చాట్లో ఫస్ట్ వచ్చేసి జనరల్ చాట్ ఓపెన్ చేయండి. జనరల్ చాట్ ఓపెన్ చేసి ఇలా టైప్ చేయండి స్లాష్ కోడ్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ వస్తుంది మీకు. ఈ కోడ్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ ఇలా మాస్కోట్ అన్నది క్రియేట్ చేయాలి. అది చేశాక మీరు web3 కోడ్ అన్నది వస్తుంది అని చెప్పి ఇలా పాపప్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లైన్ ఉంది కదా, ఇదే చూసి టైప్ చేయండి. ఓకేనా, స్లాష్ MASCOT ఇది వచ్చింది కదా, ఇది సెలెక్ట్ చేసుకుని ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ కాదు, ఈ ప్రాంప్ట్ పక్కన స్పేస్ ఉంది కదా, ఇక్కడ ఏదో ఒకటి నేనైతే మెటామాస్క్ అడ్రస్ ఇచ్చేస్తున్నాను. మీరు కూడా అలా కావాలంటే మెటామాస్క్ అడ్రస్ అనండి, లేదా ఏదో ఒకటి ఇచ్చేసేసేయండి. ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఒక ఇమేజ్ అన్నది జనరేట్ చేస్తుంది. ఒక 1 or 2 minutes వెయిట్ చేయండి. ఇమేజ్ అన్నది జనరేట్ చేస్తుంది. ఇమేజ్ జనరేట్ చేశాక అప్పుడు మనం web3 కోడ్ అన్నది జనరేట్ చేసుకుని ఆ కోడ్ అన్నది అక్కడ ఇస్తే అకౌంట్ అన్నది సక్సెస్ఫుల్గా లింక్ అయింది. సో 1 minute వెయిట్ చేయండి. మీకు ఇక్కడ ఇమేజ్ అన్నది జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఒకసారి ఇచ్చి ట్రై చేద్దాం. స్లాష్ కోడ్ అని చెప్పి ఇవ్వగానే ఇక్కడ web3 అని వస్తుంది. సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక కోడ్ వస్తుంది. ఓకేనా, ఈ కోడ్ అన్నది కాపీ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి. లింక్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. మీ మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయండి. సో ఇప్పుడు డిస్కార్డ్ అకౌంట్ కనెక్ట్ చేసాము. ఇలా అకౌంట్ లింక్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పి మీకు ఇలాగా అకౌంట్స్ అన్నవి షో అవ్వాలి. సో ఇప్పుడు మనం డిస్కార్డ్ అకౌంట్, టెలిగ్రామ్ అకౌంట్ కనెక్ట్ చేసాము. ఇక్కడ మెటామాస్క్ కూడా కనెక్ట్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసి ఈ డిస్కార్డ్లో జాయిన్ అయ్యాం కదా, అది క్లెయిమ్ చేసుకోండి. ఒక ఎర్రర్ వస్తే కనుక నెక్స్ట్ డే ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఎందుకంటే డిస్కార్డ్లో జాయిన్ అయ్యాం కదా. సో ఈ ఇమేజ్ అన్నది కూడా క్రియేట్ అయ్యాక మేబీ ఆ టాస్క్ అన్నది కంప్లీట్ అయిపోద్ది. సో మీరు ఆ టాస్క్ అన్నది, ఆ ఇమేజ్ అన్నది అయిపోయాక ఒకసారి మళ్ళీ ట్రై అయ్యాను అని చెప్పి ట్రై చేయండి, అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పేజ్ అన్నది ఓపెన్ చేసాం కదా, ఓపెన్ చేసి అకౌంట్స్ అన్నవి లింక్ చేసుకున్నాం కదా, ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది. సో ఇప్పుడే చేసాం కాబట్టి ఆ ఇమేజ్ అన్నది అయ్యాక ఈ 2 మీకు కంప్లీట్ అవుతాయి. మళ్ళీ ఒకసారి క్లెయిమ్ చేసుకోండి ట్రై అగైన్ చేసి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంప్లీట్ రెక్స్ క్రానికల్స్ అని ఉంది, ఇది క్లిక్ చేయండి ఈ టాస్క్. సో ఆ లింక్ ఓపెన్ చేశాక మీకు ఇక్కడ ఇంకొక లింక్ వస్తుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. సో ఆ లింక్ మీద క్లిక్ చేశాక మళ్ళీ ఇక్కడ మీకు క్రియేట్ చేసుకోమని చెప్పి ఇలాగా లింక్ ఒకటి వస్తుంది. ఇక్కడ మీరు క్రియేట్ యువర్ ప్రాజెక్ట్ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ URL అడుగుతుంది. సో ఇక్కడ ఇది ట్రై చేయండి. ఒకవేళ ఇన్ కేస్ అవ్వకపోతే బ్యాక్ వచ్చేసి ఒకసారి ఈ ట్రై అగైన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, నేను మ్యాక్సిమం అయితే నేను జస్ట్ అలాగే ట్రై చేశాను ఆ క్వెస్ట్కి మాత్రం, ఎందుకంటే అది ఎంత చేసినా అవ్వట్లేదు. సో ఒక స్టెప్ బ్యాక్ వచ్చి ఇక్కడ క్యారెక్టర్ అని చెప్పి ఉంటుంది, ఒకసారి మీకు చూపిస్తాను. ఎక్స్ప్లోరర్లో కానీ హోమ్లో కానీ ఒక క్యారెక్టర్ అని ఉంటుంది. సో క్రియేట్ అని ఉంది కదా, ఈ క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ యూజ్ క్యారెక్టర్ అని ఉంది కదా, నేను జస్ట్ ఇది ఆఫ్ చేసేసి ఇక్కడ ఒక నేమ్ ఇచ్చాను. సో జస్ట్ ఒక నేమ్ ఇచ్చేసి క్రియేట్ స్టోరీ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను. సో అలా చేశాక ఒక 1 hour తర్వాత అలాగా క్లెయిమ్ చేసేసుకోండి. మ్యాక్సిమం నెక్స్ట్ డే కూడా నేను చూశాను, ఆ టాస్క్ అన్నది క్లెయిమ్లో ఉంది, ఏం అన్క్లెయిమ్ అవ్వలేదు. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక ఇందాక మీరు డిస్కార్డ్లో జాయిన్ అయ్యారు కదా, ఒకసారి అక్కడ అడగండి. సో నేనైతే అలాగే చేశాను. ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ సబ్మిట్ చేస్తే యాక్చువల్గా అయితే సబ్మిట్ అని చెప్పి మన మెటామాస్క్ అడ్రస్ ఇక్కడ ఇస్తే సబ్మిట్ చేస్తే రావాలి, కానీ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. అదంతా ట్రై చేసిన, ఇంకా అంత టైం వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి నేను ట్రై అగైన్ క్లిక్ చేస్తే క్లెయిమ్ చేస్తే తీసుకున్నాను. క్లెయిమ్ చేసేసుకుని ఇవాళ కూడా చెక్ చేసుకున్నాను, ఆ అకౌంట్లో క్లెయిమ్డ్లోనే ఉంది. సో ఈ టాస్క్ అన్నది అలా చేయండి. నెక్స్ట్ వచ్చేసి మింట్ యువర్ రీమిక్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఈ టాస్క్
ఈ మింట్ టాస్క్ అనేది ఓపెన్ చేసి బ్యాక్ వచ్చి క్లెయిమ్ చేసుకోండి. ఇది ఎందుకు క్లెయిమ్ అయిపోయిందంటే ఇందాక మనం MVRV అని ఒక టాస్క్ చేసాము. అక్కడ ఒక IP అన్నది ఫ్యాసెట్ లేదు, మీరు ఫ్యాసెట్ చేసుకోండి అని చెప్పాను కదా. ఆ టాస్క్ చేస్తే ఇది ఆటోమేటిక్ ఇది కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ విస్పీ స్టైల్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సేమ్ ఇది కూడా ఇందాక ప్రీవియస్ టాస్క్ ఒకటి చేశాం కదా, ఈ టాస్క్ రెక్స్ టాస్క్ సేమ్ దానిలానే అనమాట. జస్ట్ ఓపెన్ చేసి క్రియేట్ చేసాం కదా స్టోరీస్, ఆటోమేటిక్ టాస్క్ అన్నది కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ మీ మెటామాస్క్ అడ్రస్ ఇచ్చే సబ్మిట్ చేయండి. ఇన్ కేసు అవ్వకపోతే కనుక డిస్కార్డ్లో ఒకసారి జనరల్ చాట్లో అడగండి. సో వాళ్ళు ఏం చేయాలో చెప్తారు. ఓకేనా, జస్ట్ వచ్చేసి క్లెయిమ్ మీద క్లిక్ చేయండి. ఇన్ కేసు క్లెయిమ్ అవ్వకపోతే కనుక ఒక 1 అవర్ తర్వాత అలా ట్రై చేసి చూడండి, క్లెయిమ్ అయిపోద్ది. సో ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే ఇంకొక టాస్క్ ఉంది, అది ప్రజెంట్ ఎక్స్పైర్ అయిపోయింది. సో ఈ టాస్క్ అన్నది మనం కంప్లీట్ చేయలేం. సో ఈ ఓవరాల్గా మీకు AI అడాప్ట్లో మొత్తం అవైలబుల్గా ఉన్న టాస్క్లన్నీ చెప్పాను. సో 9 కంప్లీట్ అయినాయి. ఓన్లీ ఈ స్టోరీ చైన్లో ఒక 3 అన్నవి పెండింగ్లో ఉండిపోయినాయి. సో 1 2 3 4 ఈ 4 అన్నవి కంప్లీట్ అయిపోతే నాకు 9 + 4 13 టాస్క్లు అన్నవి కంప్లీట్ అయిపోతాయి. ఆ 2 టాస్కుల్లో ఒకటేమో ఎక్స్పైర్ అయిపోయింది, ఇంకోటేమో ప్రజెంట్ అవైలబుల్గా లేదు. సో ఈ 13 టాస్క్లు అన్నవి కంప్లీట్ అయిపోతాయి. ఆ 2 టాస్క్లు ఇంకా లేవు కాబట్టి మనం ఏం చేయలేం. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లో సోషల్ స్పార్క్స్ అని చెప్తాను. ఇది ఈజీయే, జస్ట్ ఓపెన్ చేసి మీరు ఈ పైది అన్టిక్ చేసి ఈ సోషల్ పార్క్ అనేది సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ 1 by 1 ఇక్కడ 6 ఉన్నాయి కదా, 6 ఒకటి ఓపెన్ చేయండి. దీంట్లో 2 అవ్వవు, ఈ రిమైనింగ్ 4 అవుతాయి. ఇది నెక్స్ట్ పార్ట్లో నేను కవర్ చేస్తాను, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీరు NFT క్వెస్ట్లు చూసారు. ఇప్పుడు క్లస్టర్స్ ఉంది కదా, ఈ లింక్ అన్నది కాపీ చేసుకోండి. మీకు ఫ్యాసెట్ అన్నది కొంచెం ఉండాలి, ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకోండి. డైలీ వన్స్ ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. NFT మింట్ చేయడానికి, క్వెస్ట్లు ఏమన్నా పర్ఫామ్ చేయడానికి, డొమైన్ మింట్ చేయడానికి సరిపోద్ది. సో ఇప్పుడు వచ్చేసి మీరు క్లస్టర్స్ అన్నది ఓపెన్ చేశాక ఇక్కడ కనెక్ట్ అని ఉంది కదా, కనెక్ట్ మీద క్లిక్ చేయండి. ఈ ఈథీరియం లేయర్ 2 EVM అన్నది సెలెక్ట్ చేయండి. మీ మెటామాస్క్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. మీకు కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయండి. వన్స్ మెటామాస్క్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేశాక ఇక్కడ జాయిన్ కమ్యూనిటీ అన్నది ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి ఇక్కడ ఏదో ఒక డొమైన్ అన్నది పెట్టుకోండి. ఓకేనా, మీ పేరుతో ఒక డొమైన్ అన్నది అవైలబుల్గా ఉంటే కనుక, ఈ నేమ్ అవైలబుల్గా ఉంటే మీకు అవైలబుల్ అని వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే నేమ్ అవైలబుల్గా లేదు. సో ఏదో ఒకటి ఇంకొకటి ఇవ్వండి, ఇలా పక్కన ఇచ్చేసి జాయిన్ కమ్యూనిటీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి కాస్ట్ ఫ్రీ. సో జాయిన్ కమ్యూనిటీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ క్లస్టర్స్లో మనం వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేసి ఒక డొమైన్ అన్నది రిజిస్టర్ చేసుకున్నాం. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది క్లస్టర్స్లో. ఇప్పుడు వచ్చేసి ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ వచ్చేసి NFT మింట్. సో ఈ లింక్ అన్నది కాపీ చేసుకోండి, కొత్త ట్యాబ్లో వచ్చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. మీకు కొంచెం ఫ్యాసెట్ అన్నది కావాలి. సో ఫ్యాసెట్ ఉంటే మింట్ చేస్తే సరిపోద్ది, టాస్క్ అన్నది కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ వచ్చేసి కనెక్ట్ వ్యాలెట్ అని ఉంది, మీ మెటామాస్క్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేశాక ఇక్కడ మళ్ళీ మెటామాస్క్ కన్ఫర్మేషన్ వచ్చింది, కన్ఫర్మ్ చేయండి. ఓకేనా, కన్ఫర్మ్ చేసి ఇక్కడ మీకు మింట్ అని చెప్పి ఉంది కదా, ఈ మింట్ మీద క్లిక్ చేయండి. మింట్ మీద క్లిక్ చేస్తే మీ మెటామాస్క్కి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయండి. మింట్ అయిపోద్ది. నా దగ్గర ప్రజెంట్ సరిపడా ఫ్యాసెట్ లేదు కాబట్టి నాకు ఈ టాస్క్ అన్నది ప్రజెంట్ చేయట్లేదు. 0.001 ఫ్యాసెట్ కావాలి. ఏమన్నా ఆల్టర్నేట్ సైట్స్ ఉంటే కనుక నేను మ్యాక్సిమం సెర్చ్ చేసి పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే నేను ఒకే ఒక ఫ్యాసెట్ లింక్ ఇచ్చాను, అది వాళ్ళ అఫీషియల్ అనమాట. అది క్లెయిమ్ చేసుకోండి, వర్క్ అయింది. ఇన్ కేసు వర్క్ అవ్వకపోతే VPN ట్రై చేసన్నా క్లెయిమ్ చేసుకోండి, లేదా ఒక 1 అవర్ తర్వాత 2 అవర్స్ తర్వాత ట్రై చేయండి. సో ఓవరాల్గా ఈ వీడియోలో మీకు ఫ్యాసెట్ క్లెయిమ్ చెప్పాను, NFT మింట్ చెప్పాను, క్లస్టర్స్ చెప్పాను. నెక్స్ట్ అలాగే సోషల్ క్వెస్ట్లో ఓన్లీ ఈ యొక్క AI అడాప్ట్ ఒకటి కంప్లీట్ చేశాము. సో ఇందాక ప్రీవియస్గా మీకు స్టార్టింగ్ ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చాను. ఆ వెబ్సైట్ లింక్లో మీకు అక్కడ షో అవుతాయి సేమ్ క్వెస్ట్లు. ఎలాగంటే చూపిస్తాను. ఇక్కడ క్వెస్ట్లు చేసేసాం కదా, ఈ AI అడాప్ట్లో ఈ క్వెస్ట్లు చేసాం. ఇన్ కేసు ఇక్కడ కంప్లీట్ అయ్యి అక్కడ కంప్లీట్ అవ్వకపోయినా, లేదా కొన్ని టాస్క్లు ఇక్కడ కంప్లీట్ అయినాయి అక్కడ కాకుండా అక్కడ వేరే టాస్క్లు ఉంటాయి. సో ఒకసారి మీకు చూపిస్తే అర్థమైంది. ఆ వెబ్సైట్ లింక్ అన్నది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇందాక నేను ప్రొఫైల్ చెప్పాను, ప్రొఫైల్ కింద ఆప్షన్ అన్నది ఉంటుంది అనమాట, మీకు అది చెప్పలేదు. సో ఇక్కడ అనమాట ఇందాక నేను ఇక్కడ నేమ్ పక్కన క్లిక్ చేస్తే వస్తాయి అన్నాను కదా, అక్కడ రావు. ఇక్కడ లాయల్టీ పాయింట్స్ అని ఉంది కదా, లాయల్టీ పాయింట్స్ ఇది క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తాయి అన్నమాట. ఇక్కడ చూసుకున్నారు కదా, ఇక్కడ ఇలాగా టాస్క్లు అనేవి వస్తాయి.
మనం అక్కడ పర్ఫామ్ చేసేసాక ఇక్కడ ఇంకా వేరే టాస్క్లు ఉంటాయి, డైలీ టాస్క్లు కానీ, ట్విట్టర్లో ఫాలో అయ్యే టాస్క్లు కానీ, తర్వాత రెఫరల్ లింక్ కానీ, ఇంకా ఏమన్నా మింట్ చేసే టాస్క్లు కానీ మొత్తం ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో అక్కడ కంప్లీట్ చేశాక 1 డే తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఏమన్నా ఇన్ కేస్ అవైలబుల్గా ఉంటే కనుక ఆ టాస్క్లు కూడా జస్ట్ ఇక్కడే వాళ్ళని ట్విట్టర్లో ఫాలో అయ్యే టాస్క్లు కానీ, మింట్ చేసే టాస్క్లు కానీ ఉంటాయి. జస్ట్ అవి ఓపెన్ చేసి ఫాలో చేసే టాస్క్లే కాబట్టి, ఎన్ఎఫ్టీ మింట్ చేసే టాస్క్లే కాబట్టి, బ్యాచ్ టాస్క్లే. సో అవి కంప్లీట్ చేసేసుకోండి. ఓవరాల్గా ఈ వీడియోలో మనం ఈ అన్ని టాపిక్స్ కవర్ చేసాము. రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక కొన్ని టాపిక్స్ అన్నవి మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఓవరాల్గా మనకి 103 క్వశ్చన్స్ అన్నవి ఇక్కడ ఉన్నాయి. సో దాంట్లో మనం కంప్లీట్ చేయాల్సింది మినిమం ఒక 70 టార్గెట్ పెట్టుకోండి, 70-75 టార్గెట్ పెట్టుకోండి. సో డైలీ నేను పార్ట్స్ వైజ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు. సో దాన్ని బట్టి మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క కేటగిరీ అన్నది కంప్లీట్ చేసుకుంటే సేమ్ మూమెంట్స్ ల్యాబే కాబట్టి ఈజీగా ఈ ఎకోసిస్టమ్ టాస్క్లు అన్నవి మనం కంప్లీట్ చేస్తాం. సో ఇవి కంప్లీట్ చేయడం వల్ల మీకు ఇక్కడ ఈ 7 అని ఉన్నాయి కదా, ఇలాంటి మీకు పాయింట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇలా జెమ్ లాగా ఉన్నాయి కదా, లాయల్టీ పాయింట్స్. సో ఇలాగ వస్తాయి. సో ఇవి ఎన్ని అవైలబుల్గా ఉంటే అన్ని కలెక్ట్ చేయాలి మనం. దాన్ని బట్టి ఇక్కడ లీడర్ బోర్డు కూడా ఉంది. హైయెస్ట్ వచ్చేసి 2.3K అన్న పర్సన్, అదే ఈ పర్సన్ అన్న దగ్గర 2.3K ఉన్నాయి. సో అలాగే మనం కూడా ఈ క్రిస్టల్స్ అన్నవి అరేంజ్ చేయాలి. సో ఇవి అరేంజ్ చేయాలంటే ఇక్కడ అవైలబుల్గా ఉన్న టాస్క్లు అన్నీ కంప్లీట్ చేయాలి, ఇక్కడ సోషల్ క్వెస్ట్లు కూడా అన్నీ కంప్లీట్ చేయాలి. సో ఈ ఓవరాల్గా వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి మిస్ చేసుకోవద్దు. L1 కింద ప్రాజెక్ట్ మార్చారు, ఎకోసిస్టమ్ ఉంది, ప్లస్ ఫండింగ్ కూడా బాగుంది కాబట్టి మిస్ చేసుకోవద్దు. 1 టైం క్వెస్ట్లే కాబట్టి డైలీ ఒక అకౌంట్ అన్న కంప్లీట్ చేసుకుంటే ట్రై చేయండి. నేను పార్ట్స్ వైజ్ పెడతా కాబట్టి సో ఇంకా మీకు ఏ ప్రాబ్లం అన్నది ఉండదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్లో అడగండి. అలాగే కొత్త యూజర్స్ ఎవరైనా మన ఛానల్ వాచ్ చేస్తుంటే కనుక ఛానల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. సో దాని త్రూ మీరు జాయిన్ అవ్వచ్చు. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.